శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. వెన్ను నొప్పి ఇప్పుడు మరొక భయంకరమైన సమస్యగా తయారైంది. దీనికోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనా కూడా మీరేం బాధపడకండి. నేను మీకోసం ఒక అద్భుతమైనటువంటి మందులు తీసుకుని వచ్చానమాట. ఇది ఎంత చక్కగా పనిచేస్తుందంటే ఎటువంటి వెన్ను నొప్పి అయినా ఇప్పటివరకు సమస్య క్లియర్ అవ్వాలని కూడా నేను ఆల్రెడీ ఫోటోస్ అయితే పెట్టడం జరిగింది మన పేజ్ లో. దానికోసం ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలని మీ అందరికీ క్లారిటీ రావడం కోసం చేసి కూడా చూపిస్తున్నాను. ఇది రెండు వస్తువులు అవసరం ఉంటాయి. అది ఒకటి ఎండి ఖర్జూరం, గవ్వ పలుకు సాంబ్రాణి. ఇది ఆల్రెడీ చెప్తే చాలా మంది అది జిగురు పదార్థంగా తయారవుతుంది. వెన్ను పూసలో ఉన్న 33 పూసల్లో కూడా జిగురు నింపుతుంది అనమాట. కూడా మధ్యలో కట్ చేసి అందులో గవ్వ పలుకు సాంబ్రాణి పొడి పెట్టి ఈ విధంగా దారంతో కట్టుకుని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి ప్రస్తుతానికి ఒక 8 చేసి చూపిస్తున్నాను మీ అందరికి తెలియడం కోసం. తరువాత మైదా పిండి ఏదైతే ఉందో ఆ మైదా పిండిని కొంచెం నీళ్లేసి ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఉన్నటువంటి ఈ పలుకుని తీసి ఈ మైదా పిండి ముద్దతో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. గవ్వ పలుకు సాంబ్రాణి పొడి నింపిన ప్రతి ఎండి ఖర్జూరాన్ని దారంతో కట్టిన తర్వాత మైదా పిండి ముద్ద మనం కలుపుకున్నాం కదా, ఈ ముద్దతో ప్రతి పలుకుని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని నిప్పుల మీద కాల్చాలి నిజానికి, కానీ డైరెక్ట్ గా ఫైర్ లో కాల్చిన ప్రాబ్లం లేదు. వీటిని ఈ విధంగా పెట్టుకుంటాము. ఏవైతే మనం ముందుగా మైదా పిండితో చేసినటువంటి ఈ కవచాన్ని ఉన్న ఈ పలుకుల్ని ముందుగా నిప్పుల మీద పెట్టుకోవాలి. మరి ఇప్పుడైతే అందరికీ నిప్పులు అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఈ విధంగా రోటీలు కాల్చుకునే దాని మీద కూడా పెట్టి ఫుల్ గా బాగా కాలాలన్నమాట. పూర్తిగా ఉడకాలి. పొయ్యి మీద బాగా కాల్చిన తర్వాత ఈ వర్ణం వచ్చిన తర్వాత అవి లోపల ఉన్నటువంటి పలుకు ఉడుకుతుందనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని పలుకు తీసేసి దీని లోపల కాలుతుందనమాట. పలుకు తీసేసి ఈ దారాన్ని కూడా మనం పూర్తిగా తీసేసి దంచుకుంటే, దాన్ని కలవంలో దంచుకుంటే గనక మనకి ఒక ముద్ద తయారవుతుంది. ఊరిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది అనమాట ముద్ద. ఈ ముద్దని చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. గోళీ అంత పరిమాణంలో, అంటే ఒక బఠానీ అంత పరిమాణంలో చేసుకుంటే మీకు గోళీలు రెడీ అవుతాయి. గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. మీకు ఇంచుమించు ఒక 8 చేసుకుంటే ఒక 40 రోజులకు సరిపడా మీకు టాబ్లెట్స్ తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన గోళీలను, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న ఈ గోళీలను ఎటువంటి నడుము నొప్పి నుంచి అయినా అద్భుతమైన ఉపశమనంగా వాడొచ్చు. అయితే వీటిని ఎలా వాడాలంటే రోజుకు 2 పూటల భోజనం చేసిన తర్వాత చక్కగా వేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే నడుము నొప్పి 3 కూడా వేసుకోవచ్చు. మరి దీంతో పాటు ఉష్ట్రాసనము, భుజంగాసనము, తర్వాత ధనురాసనము, ఈ 3 ఆసనాలు కూడా వేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా దీర్ఘకాలికంగా వేధించే నడుము నొప్పులు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, మమ్మల్ని కలవాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నంబర్లకి సంప్రదించగలరు. ధన్యవాదాలు.